ఓం శాంతి 3/3/2025 మధురమైన పిల్లలు, ఈ అనంతమైన నాటకాన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. ఈ నాటకంలో మంచి పురుషార్థులు మరియు అనన్యులు ఎవరైతే ఉన్నారో వారి పూజ కూడా అధికంగా జరుగుతుంది. ప్రశ్న: ఏ స్మృతి ప్రపంచంలోని సర్వ దుఃఖాల నుండి ముక్తులుగా చేస్తుంది? హర్షితంగా ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: సదా ఈ స్మృతి ఉండాలి. ఇప్పుడు మేము భవిష్య కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము. భవిష్యత్తు యొక్క సంతోషంలో ఉన్నట్లయితే దుఃఖాన్ని మర్చిపోతారు. విఘ్నాల ప్రపంచంలో విఘ్నాలైతే వస్తాయి, కాని మేమీ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము అన్న స్మృతి ఉన్నట్లయితే హర్షితంగా ఉంటారు. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. ఈ పాట చాలా బావుంటుంది. ఈ పాట వినడంతోనే పైనుండి మొదలుకొని మొత్తం 84 జన్మల రహస్యం బుద్ధిలోకి వచ్చేస్తుంది. పిల్లలకు ఇది కూడా అర్థం చేయించడం జరిగింది. మీరు పైనుండి వచ్చేటప్పుడు వయా సూక్ష్మవతనం రారు. ఇప్పుడు వెళ్లేటప్పుడు వయా సూక్ష్మవతనం వెళ్ళాలి. సూక్ష్మవతనాన్ని బాబా ఇప్పుడే చూపిస్తారు. సత్యత్రేతాయుగాలలో ఈ జ్ఞాన విషయాలు కూడా ఉండవు, అలాగే చిత్రాలు మొదలైనవి కూడా ఉండవు. భక్తి మార్గంలోనైతే ఎన్నో చిత్రాలున్నాయి. దేవీలు మొదలైన వారికి పూజలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. దుర్గా, కాళీ, సరస్వతి ఈ ముగ్గురు ఒక్కరే, కాని పేర్లెన్ని పెట్టారు? మంచి పురుషార్థం చేసేవారు అనన్యులు ఎవరైతే ఉంటారో వారికి పూజ కూడా ఎక్కువగా జరుగుతుంది. మనమే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యి తండ్రి పూజను మరియు స్వపూజను చేస్తామని మీకు తెలుసు. వీరు కూడా, బాబా కూడా నారాయణుడి పూజను చేస్తూ ఉండేవారు కదా. ఇది అద్భుతమైన నాటకము. నాటకాన్ని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది కదా. అలా ఇది కూడా అనంతమైన నాటకము. దీని గురించి ఎవరికీ తెలియదు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం డ్రామా రహస్యమంతా ఉంది. ఈ ప్రపంచంలో ఎంత అపారమైన దుఃఖముంది. ఇప్పుడింకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని, మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. భవిష్యత్తు యొక్క సంతోషంలో ఉన్నట్లయితే అది ప్రస్తుత దుఃఖాన్ని పారద్రోలుతుంది. బాబా ఎన్నో విఘ్నాలు వస్తున్నాయి, నష్టం వస్తుంది అని తండ్రికి రాస్తారు. తండ్రి అంటారు, ఎటువంటి విఘ్నాలు వచ్చినా ఈరోజు లక్షాధికారులుగా ఉన్నవారు రేపు భిక్షాధికారులుగా అయిపోయినా మీరు మాత్రం భవిష్యత్తు సంతోషంలో ఉండాలి కదా. ఇది ఉన్నదే రావణుడి ఆసురీ ప్రపంచం. నడుస్తూ నడుస్తూ ఏదో ఒక విఘ్నం వస్తుంది. ఈ ప్రపంచానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మనం అపారమైన సుఖాలలోకి వెళ్తాము. బాబా అంటారు కదా, నిన్న నల్లగా ఉండేవాడిని, పల్లెటూరి పిల్లవాడిగా ఉండేవాడిని, ఇప్పుడు తండ్రి నాకు జ్ఞానాన్నిచ్చి సుందరంగా తయారు చేస్తున్నారు. తండ్రి బీజరూపుడని, సత్యమని, చైతన్యమని మీకు తెలుసు. వారిని సుప్రీం సోల్, పరమ ఆత్మ అనంటారు. వారు ఉన్నతోన్నతమైన స్థానంలో ఉంటారు, పునర్జన్మల్లోకి రారు. మనమందరము జనన మరణాల్లోకి వస్తాము. వారు వీటికి అతీతమైనవారు. వారైతే అంతిమంలో వచ్చి అందరికీ సద్గతినివ్వాలి. మీరు భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు పాడుతూ వచ్చారు. బాబా, మీరొస్తే మేము మీకు చెందినవారిగానే అవుతాము. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను బాబాతో పాటుగానే వెళ్తాను. ఇది దుఃఖ ప్రపంచము. భారత్ ఎంత నిరుపేదగా ఉంది. తండ్రి అంటారు, నేను భారత్నే షావుకారుగా తయారు చేశాను.
ఆ తర్వాత రావణుడు నరకంగా తయారుచేశాడు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంగా కూర్చున్నారు. గృహస్థ వ్యవహారంలో కూడా చాలామంది ఉంటారు. అందరూ ఇక్కడ కూర్చునేది లేదు. గృహస్థ వ్యవహారంలో ఉండండి, రంగు వస్త్రాలు వేసుకోండి, తెల్లని వస్త్రాలే వేసుకోండి అని ఎవరన్నారు? బాబా ఎప్పుడు ఎవరికీ ఈ విధంగా చెప్పలేదు. మీకు బాగా అనిపించక మీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఇక్కడ మీరు తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు కాని రంగు వస్త్రాలు వేసుకునేవారు ఆ వస్త్రాలలో కూడా చాలామంది కళ్యాణం చేయగలుగుతారు. మాతలు తమ పతులకు కూడా ఈ విధంగా అర్థం చేయిస్తారు. పవిత్రంగా తయారవ్వాలి అన్నది భగవాన్ వాచ. దేవతలు పవిత్రంగా ఉంటారు కావుననే వారి కాళ్లకు నమస్కరిస్తారు. పవిత్రంగా అవడమైతే మంచిదే కదా. ఇది సృష్టి అంతిమమని ఇప్పుడు మీకు తెలుసు. ఎక్కువ ధనాన్ని ఏం చేసుకుంటారు? ఈ రోజుల్లో ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయి. లంచగొండితనం ఎంతగా పెరిగిపోయింది. కొందరి ధనం ధూళిలో కలిసిపోతుందని, ఎవరైతే తమ ధనాన్ని పరమాత్మ పేరు మీద వినియోగిస్తారో వారిదే సఫలమవుతుందని గాయనం ఈ సమయానికి సంబంధించిందే. ఆ నాథుడైతే ఇప్పుడు సమ్ముఖంగా ఉన్నారు. తెలివైన పిల్లలు తమ సర్వస్వాన్ని ఆ నాథుడి పేరు మీద సఫలం చేసుకుంటారు. మనుషుల్లోనైతే అంతా పతితులకే దానం చేస్తూ ఉంటారు. ఇక్కడైతే పుణ్యాత్ముల నుండి దానం తీసుకోవాలి. కేవలం బ్రాహ్మణులతో తప్ప ఇంకెవరితోనూ మీకు కనెక్షన్ లేదు. మీరు పుణ్యాత్ములు. మీరు పుణ్యకార్యాలే చేస్తారు. ఈ భవనాలను నిర్మిస్తున్నారు కదా, వాటిలో కూడా మీరే ఉంటారు. ఇక్కడ పాపం యొక్క విషయమేమీ లేదు. ఉన్న ధనమంతా భారత్ను స్వర్గంగా తయారు చేయడానికి ఖర్చు చేస్తూ ఉంటారు. తమ కడుపును కూడా మార్చుకుని ఇలా అంటారు, బాబా మా తరఫున ఒక ఇటుకను ఇందులో పెట్టండి, తద్వారా మాకక్కడ మహళ్ళు లభిస్తాయి. ఎంత తెలివైన పిల్లలు. రాళ్లకు రిటర్న్లో బంగారం లభిస్తుంది. సమయం కూడా ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది. మీరు ఎంత సేవ చేస్తారు? ప్రదర్శనీలు, మేళాలు పెరుగుతూ ఉంటాయి. కేవలం పిల్లలు చురుగ్గా అవ్వాలి. అనంతమైన తండ్రికి చెందినవారిగా అవ్వరు. మోహం వదలరు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను, ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని స్వర్గం కొరకు తయారు చేస్తున్నాను. ఒకవేళ శ్రీమతంపై నడిచినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మొత్తం సృష్టిచక్రమంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం. తండ్రి అంటారు, పిల్లలు స్వదర్శన్ చక్రధారులుగా అవ్వండి. ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉండండి. ఈ వ్యాపారం ఎటువంటిదో చూడండి. దీనితో స్వయమూ ధనవంతులుగా స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. అలాగే ఇతరులను కూడా తయారు చేయాలి. ఎవరికి ఏ విధంగా మార్గం తెలియజేయాలి అని బుద్ధిలో ఇదే ఉండాలి. డ్రామానుసారంగా ఏదైతే గతించిపోయిందో అది డ్రామా. క్షణక్షణము ఏదైతే జరుగుతుందో దానిని మనము సాక్షిగా చూస్తాము. పిల్లలకు తండ్రి దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా చేయిస్తారు. మున్ముందు మీరెన్నో సాక్షాత్కారాలు పొందుతారు. మనుషులేమో దుఃఖంతో ఆర్తనాదాలు చేస్తూ అలమటిస్తూ ఉంటారు. మీరేమో సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. మనం మనుషుల నుండి దేవతలుగా అవుతాం కావున తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. దానికోసమే ఈ వినాశనం నిలబడి ఉంది. మరిది మంచిదే కదా. పరస్పరం కొట్లాడుకోకూడదు, శాంతి ఏర్పడాలి అంతే అని మనుషులు కోరుకుంటారు. కాని ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. 2 కోతులు పరస్పరం కొట్లాడుకుంటే వెన్న మధ్యలోనున్న 3వ దానికి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు,
తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు అందరికీ మార్గం తెలియచేయండి. ఉండడం కూడా సాధారణంగానే ఉండాలి, తినడం కూడా సాధారణంగానే తినాలి. ఒక్కోసారి ప్రత్యేకంగా చూసుకోవడం కూడా జరుగుతుంది. బాబా, నేను ఏ బండారము నుండైతే తిన్నానో అదంతా మీదే అనంటారు. బాబా అంటారు, ట్రస్టీగా సంభాళించండి. బాబా, ఇదంతా మీరిచ్చిందే. భక్తి మార్గంలో ఇలా కేవలం నామమాత్రంగా అంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ట్రస్టీలుగా అవ్వండి. ఇప్పుడు నేను సమ్ముఖంగా ఉన్నాను. నేను కూడా ట్రస్టీగా అయి తిరిగి మిమ్మల్ని ట్రస్టీలుగా తయారు చేస్తాను. ఏం చేసినా అడిగి చేయండి. బాబా ప్రతి విషయంలోనూ సలహా ఇస్తూ ఉంటారు. బాబా, ఇల్లు కట్టుకోనా లేక ఇది చెయ్యనా అని అడిగితే బాబా అంటారు, చేస్తే చెయ్యండి, కాని పాపాత్మలకు ఇవ్వకూడదు. కూతురు ఒకవేళ జ్ఞానంలో నడవకపోతే, వివాహం చేసుకోవాలని అనుకుంటే ఇక ఏం చేయగలుగుతారు? నీవెందుకు అపవిత్రంగా అవుతావు అనైతే తండ్రి అర్థం చేయిస్తారు. కాని ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే పతితంగా అవుతారు. అనేక రకాల కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. పవిత్రంగా ఉంటూ ఉంటూ మాయ చెంపదెబ్బ తగులుతుంది, అశుద్ధమైపోతారు. మాయ చాలా ప్రబలమైనది. వారు కూడా కామానికి వశమైపోతారు. ఇక దానిని డ్రామా విధి అనంటారు. ఈ గడియ వరకు ఏదైతే జరిగిందో అది కల్పపూర్వం కూడా జరిగింది. కొత్తేమీ కాదు. మంచి పని చేయడంలో విఘ్నాలు వేస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మనమైతే తనువు, మనసు, ధనముల ద్వారా భారత్ను తప్పకుండా స్వర్గంగా తయారు చేయాలి. సర్వస్వాన్ని తండ్రిపై స్వాహా చేస్తాము. మనము శ్రీమతం ఆధారంగా భారత్ యొక్క ఆత్మిక సేవం చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనం మన రాజ్యాన్ని మళ్లీ స్థాపన చేసుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటారు, ఈ ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని 3 అడుగుల భూమిలో తెరవండి. తద్వారా మనుషులు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా తయారవుతారు. 3 అడుగుల భూమిని కూడా ఎవ్వరూ ఇవ్వరు. బీకేలు మాయ చేస్తారు, సోదరీ సోదరులుగా చేస్తారు అనంటారు. మీ కొరకు డ్రామాలో చాలా మంచి యుక్తి రచించబడి ఉంది. సోదరీ సోదరులు చెడు దృష్టి కలిగి ఉండలేరు. ఈ రోజుల్లోనైతే ప్రపంచంలో ఎంత అశుద్ధత ఉందో ఇక అడక్కండి. ఏ విధంగా తండ్రికి దయ కలిగిందో అలా పిల్లలైన మీకు కూడా దయ కలగాలి. ఏ విధంగా తండ్రి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారో అలా దయార్థ హృదయులైన పిల్లలైన మీరు కూడా తండ్రికి సహాయకులుగా అవ్వాలి. ధనం ఉంటే హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరుస్తూ వెళ్ళండి. ఇందులో ఎక్కువ ఖర్చు యొక్క విషయమేమీ లేదు. కేవలం చిత్రాలు పెట్టండి. ఎవరైతే కల్పపూర్వం జ్ఞానం తీసుకున్నారో వారి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. వారు వస్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు చదువుకునేందుకు దూర దూరాల నుండి వస్తూ ఉంటారు. బాబా ఇటువంటి వారిని కూడా చూశారు. రాత్రివేళ ఒక ఊరు నుండి వస్తారు, ఉదయం సెంటర్కొచ్చి తమ జోలెను నింపుకుని వెళ్తారు. జోలనేది లోపలున్నది బయటకు కారిపోయే విధంగా కూడా ఉండకూడదు. అటువంటి వారు ఏం పదవిని పొందుతారు? పిల్లలైన మీకైతే చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు మనల్ని చదివిస్తున్నారు. ఇదెంత సహజమైన జ్ఞానము! ఎవరైతే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారో వారిని పారసబుద్ధి కలవారిగా తయారు చేయాలి అని బాబా భావిస్తారు. బాబాకైతే చాలా సంతోషముంటుంది. వీరు గుప్తంగా ఉన్నారు కదా, జ్ఞానం కూడా గుప్తమైనదే. మమ్మా బాబా ఈ లక్ష్మీనారాయణల వలె తయారైతే మరి మేం వారికన్నా తక్కువగా అవుతామా? మేం కూడా సేవ చేస్తాము
అన్న ఈ నష ఉండాలి. మనం మన రాజధానిని యోగబలంతో స్థాపన చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం స్వర్గానికి యజమానులుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం ఈ సమయానికి చెందింది మాత్రమే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తెలివైన వారిగా అయ్యి తమ సర్వస్వాన్ని నాథుడి పేరు మీద సఫలం చేసుకోవాలి. పతితులకు దానం ఇవ్వకూడదు. కేవలం బ్రాహ్మణులతో తప్ప ఇంకెవ్వరితోనూ కనెక్షన్ పెట్టుకోకూడదు. రెండవ పాయింట్, బుద్ధి రూపీ జోలిలో జ్ఞానమంతా బయటకు కారిపోయే విధంగా కన్నమేదీ ఉండకూడదు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి చదివిస్తున్నారు. ఈ గుప్తమైన సంతోషంలో ఉండాలి. తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా అవ్వాలి. వరదానము. సంపన్నత ద్వారా సంతుష్టతను అనుభవం చేసే సదా హర్షిత విజయీ భవ. ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారే సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అనగా సంపన్నత. ఏ విధంగా తండ్రి సంపన్నంగా ఉన్నారో కావుననే వారి మహిమలో సాగరుడు అన్న పదాన్ని ఉపయోగిస్తారో అలాగే పిల్లలను మీరు కూడా మాస్టర్ సాగర్లుగా అనగా సంపన్నంగా అవ్వండి. అప్పుడు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. లోపలికి సంతోషం తప్ప ఇంకేమీ రాలేదు. స్వయం సంపన్నంగా ఉన్న కారణంగా ఎవరి వల్ల విసుగు చెందరు. ఏ విధమైన చిక్కులైనా లేక విఘ్నాలైనా ఒక ఆటలా అనుభవం అవుతాయి. సమస్య మనోరంజనం యొక్క సాధనంగా అవుతుంది. నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా సదా హర్షితంగా మరియు విజయులుగా ఉంటారు. స్లోగన్. నాజూకు పరిస్థితులకు గాబరా పడకండి. వాటి నుండి పాఠాన్ని నేర్చుకుని స్వయాన్ని పరిపక్వంగా చేసుకోండి. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. పరమాత్మ గురువు, టీచర్, తండ్రి రూపాలలో భిన్న భిన్న సంబంధాలకు చెందిన వారసత్వాన్ని ఇస్తారు. చూడండి, పరమాత్మ 3 రూపాలను ధారణ చేసి వారసత్వాన్ని ఇస్తారు. వారు మన తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా. ఇప్పుడు తండ్రితో తండ్రి సంబంధం ఉంది, టీచర్తో టీచర్ సంబంధం ఉంది, గురువుతో గురుత్వపు సంబంధం ఉంది. ఒకవేళ తండ్రి నుండి పారిపోతే మరి వారసత్వం ఎలా లభిస్తుంది? ఎప్పుడైతే పాస్ అయి టీచర్ నుండి సర్టిఫికెట్ తీసుకుంటారో అప్పుడు టీచర్ యొక్క తోడు లభిస్తుంది. ఒకవేళ తండ్రికి నమ్మకస్తులైన ఆజ్ఞాకారి అయిన బిడ్డగా అయి డైరెక్షన్పై నడవకపోతే భవిష్య ప్రారబ్ధం తయారవ్వదు. అప్పుడు పూర్ణ సద్గతిని కూడా ప్రాప్తి చేసుకోలేరు. అలాగే తండ్రి నుండి పవిత్రతా వారసత్వాన్ని తీసుకోలేరు. పరమాత్ముని ప్రతిజ్ఞ ఏమిటంటే, ఒకవేళ మీరు తీవ్ర పురుషార్థం చేసినట్లయితే మీకు 100 రెట్ల లాభాన్ని ఇస్తాను. కేవలం ఊరికే అనటం కాకుండా వారితో సంబంధం కూడా లోతైందుండాలి. అందరినీ హతమార్చు, నిరంతరం నన్ను స్మృతి చెయ్యి అని అర్జునుడికి కూడా ఆజ్ఞాపించారు. పరమాత్మ అయితే సమర్థుడు, సర్వశక్తివంతుడు. వారు తాము చేసిన ప్రతిజ్ఞను తప్పకుండా నిర్వర్తిస్తారు. కాని పిల్లలు కూడా ఎప్పుడైతే తండ్రితో తోడును నిర్వర్తిస్తారో, అందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్క పరమాత్మునితో జోడిస్తారో అప్పుడే వారి నుండి సంపూర్ణ వారసత్వం లభిస్తుంది. అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను, సంస్కృతిని అలవర్చుకోండి.
ఆవేశంలోకొచ్చి ఒకవేళ ఎవరైనా సత్యతను నిరూపిస్తే తప్పకుండా అందులో ఏదో ఒక అసత్యత ఇమిడి ఉన్నట్లు. చాలామంది పిల్లల భాష ఎలా అయిపోయిందంటే, నేను పూర్తిగా సత్యమే మాట్లాడతాను, 100% సత్యం మాట్లాడతాను, కాని సత్యాన్ని నిరూపించే అవసరం లేదు. సత్యం సూర్యుడు వంటిది, అది దాగి ఉండలేదు. ఎన్ని గోడలను దాని ఎదురుగా తీసుకొచ్చినా కాని సత్యత యొక్క ప్రకాశం ఎప్పుడూ దాగి ఉండలేదు. సభ్యతాపూర్వకమైన మాటలు, సభ్యతాపూర్వకమైన నడవడిక, ఇందులోనే సఫలత ఉంటుంది. ఓం శాంతి.